లూకా సువార్త మొదటి అధ్యాయము 32వ వచనమును మనమందరం కూడా కలిసి చదువుకుందాం. మేము ఈ భాగాన్ని గట్టిగా గంభీరముగా ప్రార్థన పూర్వకంగా చదవండి. లూకా సువార్త మొదటి అధ్యాయము 32వ వచనం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. మరి ఒక భాగాన్ని కూడా కలిసి చదువుకుందాం. 48వ కీర్తన మొదటి వచనం. 48వ కీర్తన మొదటి వచనం కలిసి చదువుకుందాం. 48వ కీర్తన మొదటి వచనం. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు. ప్రభు సాయం కొరకే మనం ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా తండ్రి, వందన స్తోత్రాలు. ఎంతవరకు పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. తిరిగి ప్రభుని వ్యక్తిగతంగా స్తుతించి ఆరాధించేందుకు కొరకై మా గమనానికి మీరు తీసుకొచ్చిన మీ పరిశుద్ధ లేఖన భాగాలు అందరి సంగతులను మీరు మాకు వివరిస్తురండి. కేవలం నిష్ప్రయోజకమైన దాసుని మిస్సులో చెందుకు తెచ్చుకొనిచున్నాం. దేవవాక్యపు వెలుగులో ప్రభుని స్తుతించి ఆరాధించేందుకు కొరకై మా అందరితో మీరు ముచ్చటించమని, దేవ మాకు అర్థమయ్యేలాగా మీరు బోధించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హెబ్రీయుల పత్రికను ధ్యానం చేద్దామని కూర్చున్నాను. అయితే దేవుడు మరలా నా తలంపును మారుస్తూ వచ్చాడు. ఎందుకనంటే ఈరోజు ఏంటమ్మా, డిసెంబరు, ఈరోజు నుంచి కౌంట్ డౌన్ కదా. ఈరోజు నుంచి ఇంకెన్ని రోజులు ఉంది అమ్మా? అబ్బా, ఏమైనా గుర్తుపెట్టుకుంటామో లేదా కానీ పండగ మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే కొత్త బట్టలు వస్తాయి, ఏడాడ పూజంతా దురుపుతాం ఎప్పుడు కదా. అందుకని 24 రోజులు ఉంది కదా. 24 రోజులు కూడా దేవుని జననం గురించి స్టడీ చేయాలనేది దేవుడిచ్చినటువంటి భారం. అందుకనే ఈ డిసెంబర్ మాసం అంతా కూడా ఎక్కడ కాటేజ్ మీటింగ్ జరిగినా, ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననం గురించే ఈ 30 దినాలు 25 తారీఖు వరకు స్టడీ చేయాలని ప్రభు భారం ఇస్తూ వచ్చాడు. ఆయన గురించి స్టడీ చేయడానికి 25 దినాలు ఏం సరిపోవు, కానీ అయితే ప్రభు ఇచ్చినటువంటి మానవ హద్దుబాటులో కాబట్టి మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. లూకా సువార్తలో మనం మొదటిగా ఒక మాట చదువుతూ వచ్చాం. లూకా సువార్త 1వ అధ్యాయము 32వ వచనంలో ఆయన గొప్పవాడై అనే మాటని చూస్తూ ఉన్నాం. హీ షల్ బి గ్రేట్. కాబట్టి ఆయన ఎవరు అంటే ఆయన గొప్పవాడు అని, గొప్పవాడవుతాడు అని. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇంకా జన్మించలేదు. ఆయన జన్మించక మునిపే ఆయనను గురించి రాయబడినటువంటి ఒక మాట. కాబట్టి ఆయన ఏమవుతాడంట, గొప్పవాడవుతాడని రాయబడింది. కాబట్టి కీర్తనకారుడు ఆ మాటని జ్ఞాపకం చేసుకుంటూ యెహోవా గొప్పవాడు బహు కీర్తనీయుడై ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయం ప్రభుని స్తుతించి ఆరాధించడానికి ఈ మాటని మన హృదయ అంతరంగంలో ఉంచుకుంటాం. దేవుడు గొప్పవాడై బహు కీర్తనీయుడై ఉన్నాడు. అందుకే ఆయన్ని మనం కీర్తించి స్తుతించి ఆరాధన చేస్తాం. కాబట్టి యెహోవా గొప్పవాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని గురించి మనం ఇక్కడ చదివాం, ఆయన గొప్పవాడై అనే మాటని. కాబట్టి ఈయన ఆరాధించుట్లో 2 ప్రాముఖ్యమైన విషయాలు నేను ఆరంభంలో మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను ప్రకటన గ్రంథం నుంచి. ఒకటి, ప్రభువైనటువంటి దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ప్రభుని స్తుతించి ఆరాధించటము. రెండోది, ఆయన మనకి ఏం చేశాడో దాన్ని బట్టి ప్రభుని స్తుతించి ఆరాధించటం. ఇప్పుడు మనం చేసేటువంటి ఆరాధన యొక్క మూలాంశం ఏంటి అని అంటే ఆయన ఏమై ఉన్నాడో అనేది. ఆయన ఏమై ఉన్నాడంటే ఆయన గొప్పవాడై ఉన్నాడు అని. కాబట్టి ఎవరికంటే గొప్పవాడో అనే మాటలు నేను క్లుప్తంగా ఒక 7 మాటలు జ్ఞాపకం చేస్తాను, ఆ వాక్యపు వెలుగులో ప్రభుని స్తుతించి ఆరాధించేందుకు కొరకై. కాబట్టి యెహోవా గొప్పవాడు బహు కీర్తనీయుడై ఉన్నాడు. మనం 2వ పాట పాడుతూ వచ్చాం. సాగిలపడి మ్రొక్కెదము యోనా కంటే, అహరోను కంటే, మోషే కంటే, రాజుల కంటే కదమ్మా, ఇంకా దేవాలయం కంటే అనే మాట అక్కడ చూస్తూ ఉన్నాం. అవే మన ఆరాధన ఇప్పుడు. కాబట్టి ఈయన ఎంత గొప్పవాడు అని అంటే ఆయన బహు గొప్పవాడు, గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు. ఎవరికంటే ఆయన గొప్పవాడో మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము
53వ వచనం. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను కదా, నీవు అతని కంటే గొప్పవాడవా అని ప్రభువుని అడుగుతూ వచ్చారు. ఇప్పుడు 58వ వచనంలో ప్రభు వచ్చినటువంటి సమాధానం ఏంటి? యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచు ఉన్నాను. అంటే వారు అడిగారు, మా పితరుడైనటువంటి అబ్రహాము ఉన్నాడే, ఆ అబ్రహాము కంటే నువ్వేమన్నా గొప్పవాడివా అని ఆయన అడుగుతూ వచ్చారు. కాబట్టి మా తండ్రి అయినటువంటి అబ్రహాము చనిపోయాను కదా, నీవు అతని కంటే గొప్పవాడవా అంటే ప్రభు తనిచ్చిన సమాధానము చాలా పొలైట్గా ఇచ్చాడు. అవును, నేను అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అని చెప్పటంలో, కాబట్టి నేను ఎవరికంటే గొప్పవాడిని అని చెబుతున్నాడు? అబ్రహాము కంటే నేను గొప్పవాడను అని చెప్పాడు. కాబట్టి అబ్రహామును కంటే నేను గొప్పవాడును అని చెప్పటంలో ఇక్కడ ఏమన్నాడు? అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అన్నాడు. అంటే ఈయన అప్పటికి 33 సంవత్సరాలు యవ్వన వయసులో ఉన్నాడు వారితో మాట్లాడే సమయానికి. ఈ 3.5 సంవత్సరాలు తాను ప్రభు యొక్క పరిచర్యలో ఉన్నాడు. కాబట్టి ఆ సమయంలో ఆయా గ్రామాలు తిరుగుతున్నప్పుడు కాబట్టి ఆయన ప్రభువును అడుగుతూ వచ్చారు. ఈ యూదులు, సమరయులు వీళ్ళంతా కూడా కలిసి. కాబట్టి ఇప్పుడు ప్రవచించేటువంటి సమాధానం ఏంటి అంటే, అబ్రహాం పుట్టక మునిపే ఉన్నానంటే నేను అబ్రహామును కంటే కూడా ముందున్న వాడను. అందుకే కీర్తనకాడైన దావీదు 90వ కీర్తనలో ఇలాగ రాస్తూ వచ్చాడు. 90వ కీర్తన మొదటి 2 వచనాలు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపే భూమిని లోకములను పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే. అంటే ఈయన ఎప్పుడున్నాడట? ఆయన తరతరములు ఉన్నాడు. కాబట్టి పర్వతములు పుట్టక మునిపే భూమిని లోకమును దేవుడు పుట్టింపక మునిపే ఉన్నాడు. నీ అబ్రహాముని కంటే కాదు, అబ్రహాముని కంటే ముందు దేవుడు పర్వతాలు పుట్టించక మునుపు, కాబట్టి భూమిని లోకమును పుట్టింక మునిపే నేను ఉన్నా. అందుకే అబ్రహాము కంటే కూడా ఆయన ఎవరంట? గొప్పవాడు. యోబు గ్రంథకర్త అంటాడు 38వ అధ్యాయంలోనికైనా మనం వెళ్ళి చూస్తే 4వ వచనం నుంచి 38వ అధ్యాయము, పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ నుంటివి చెప్పుము, నీకు తెలిసినడలా దాని పరిమాణము నియమించిన వాడెవడో, దాని మీద పరిమాణపు కొలవేసిన వాడెవడో, దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి దాని మూలరాతిని వేసిన వాడెవడు, కాబట్టి 10వ వచనంలో దానికి చాలక కాబట్టి ఇవి చెబుతున్నాడు. యెహోవా సుడిగాల్లో ఇలాగూ యోబు నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. యోబుతో అన్నాడు. 4వ వచనం నుండి మనం 10వ వచనం వరకు చదువుతూ వచ్చాం. అంటే ఆయన ఇవన్నీ నీకు తెలుసా అంటే అప్పుడు నేను ఉన్నాను అని చెప్పటానికి. కాబట్టి దేవుడు అబ్రహాము కాబట్టి ఏమన్నాడు? అబ్రహామును కంటే ఆయన ఎవరంట? గొప్పవాడు. అందుకే ఇప్పుడు అబ్రహామే ఈ ప్రభుని గురించి స్వయంగా మాట పలుకుతూ వచ్చాడు. చదువుతాం ఇప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 19వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము. విశ్వాసమును బట్టి అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతులను ఎంచిన వాడే. కాబట్టి ఈ అబ్రహాము ఆ దేవుని గురించి ఏమన్నాడు అంటే, కాబట్టి మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడు అన్నాడు. కాబట్టి ఇప్పుడు అబ్రహాము కంటే ఈ దేవుడు గొప్పవాడా కాదా? కాబట్టి ఈ దేవుడు ఆయన గొప్పవాడై, యెహోవా గొప్పవాడు, బహు కీర్తనీయుడై ఉన్నాడు. ఆయన ఎవరికంటే గొప్పవాడు అంటే అబ్రహాము కంటే గొప్పవాడు. అబ్రహాం సెలవిచ్చిన మాట
మృతులను సైతము లేపుటకు ఆయన ఎవరంట? శక్తిమంతుడు అని. కాబట్టి మన జీవితాల్లో అబ్రహాము కంటే ఆయన ఎందుకు గొప్పవాడయ్యాడు అంటే ఆయన మృతులను సైతం ఏం చేయవాడు? లేపినటువంటి వాడు. కాబట్టి యాయిరు కుమార్తె చనిపోయినటువంటి యాయిరు కుమార్తెను లేపుతూ వచ్చాడు, చనిపోయినటువంటి లాజరును లేపుతూ వచ్చాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం పాప అపరాధముల చేత చచ్చినటువంటి మనల్ని కూడా లేపుతూ వచ్చాడు. అందుని బట్టి మనం ప్రభువును స్తుతిస్తాం. ప్రభువా నువ్వు అబ్రహాముని కంటే గొప్పవాడివని. రెండవదిగా యోహాను సువార్త 4వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 12వ వచనం. తానును తన కుమారులను పశువులను ఈ బావినీళ్ళు త్రాగి మాకిచ్చినటువంటి తండ్రి అయిన మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడు. సమరయ స్త్రీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారితో అనింది. కాబట్టి ఆ సమరయలో ఆమె కూర్చుంది, అక్కడ యాకోబు బావి యొద్ద కూర్చుంది. ఆ యాకోబు బావి యొక్క నీళ్లు తాగుతా ఉన్నారు. ఈయన వచ్చి నాకు నీళ్ళు ఇమ్మని అడిగాడు. సరే, ఆ సంభాషణ అంతా మనకు తెలుసు. ఇమ్మనింది ఆయనతోటి, ఇదిగో మాకు ఇచ్చినటువంటి, మేము తాగటానికి నీళ్ళు ఇచ్చినటువంటి మా యాకోబు, మా తండ్రి అయినటువంటి యాకోబు కంటే నువ్వు గొప్పోడివా అనింది. అప్పుడు ప్రభు ఏమన్నాడు? ఇప్పుడు 13-14 వచనాలు. మరలా దప్పిగొన్ను నేనిచ్చి నీళ్లు త్రాగువ ప్రతివాడును, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిగొనుడా. నేను వానికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవముకై వారిలో ఊరడి నీటి బొగ్గగా ఉండును అని వారితో చెప్పాను. కాబట్టి రెండవ సంగతిని, యాకోబు కంటే ఈయనెవరెప్పుడు గొప్పవాడు. కాబట్టి ఎందుకు గొప్పవాడు అంటే యాకోబు మీకు ఇచ్చినటువంటి నీళ్లు మీరు త్రాగి ఏమయ్యారు? చనిపోయారు. నేను ఇచ్చేటువంటి నీళ్లు త్రాగితే మీరేం గారు? చనిపోరు. కాబట్టి అది మీకు నిత్య జీవమునికై మీలో ఊరడి నీటి బొగ్గ వంటిది. ఇప్పుడు ప్రభు అన్నాడు ఆమెతోటి, నేనిచ్చేటువంటి నీళ్లు అని అన్నాడు ప్రభు ఆమెతో. దైవ గ్రంథంలో నీళ్లు దేంతో పోల్చబడుతూ వచ్చింది? వాక్యం అనేటువంటి ఉదక స్నానముతో. కాబట్టి ఇప్పుడు ఆ నీళ్లు దేవుని యొక్క వాక్యమునకైతే, ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము. కాబట్టి ఆ వాక్యము శరీరధారియే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య యాకోబు ఉన్నాడా? యాకోబు ఉన్నాడమ్మా. అందుకే ఇప్పుడు ఈ ప్రభు యాకోబు కంటే గొప్పవాడు. ఎందుకు? ఆయన ఈ నీళ్ళు ఇచ్చాడే, ఈ నీళ్ళు వాక్యము, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా ఇప్పుడు మన మధ్య, యాకోబు మన మధ్య లేడు. అయితే యాకోబు కంటే గొప్పవాడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నేటికి ఆయన మన మధ్య ఉన్నాడు అని. కాబట్టి మన మధ్య ఉండి ఏం చేస్తున్నాడు? ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 17వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 7:17. వారికి భయపడకము, ఇప్పుడు 19వ వచనం చదువుదాం అక్క. 19. నీకు భయం పుట్టించుచున్నా. ఇప్పుడు 21. నీ మధ్యన ఉన్నాడు. ప్రభు స్తోత్రం. ఆయన నీ మధ్యన ఉన్నాడు. నువ్వేం కాకు, భయపడకు. మన మొదటి వచనం చదివాం కదా, 17వ వచనంలో, ఈ జనము నాకంటే విస్తారంగా ఉన్నారు, నేనెట్లు వారిని వెళ్ళగొట్టగలను నువ్వు అనుకుంటున్నావేమో వారికి. కాబట్టి వారికి నువ్వు భయపడకు. నీ కన్నులు చూసిన ఆ గొప్ప శోధనలను, సూచక్రియలను, మహత్కార్యములను, బాహుబలమును చాచిన చేతిని బాగా. కాబట్టి దేవుడు మన మధ్య ఉండి గొప్ప సూచక క్రియలు, మహత్కార్యములు మన మధ్య ఏం చేస్తున్నాడు? చేస్తూ ఉన్నాడు. అందుకే ఆయన ఎవరికంటే గొప్పవాడు? యాకోబు కంటే గొప్పవాడు. మీకా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో ఆయన మన మధ్య ఉండి రెండవది ఏం చేస్తున్నాడు? మీకా గ్రంథము
యెహోవా మన మధ్య ఉన్నాడు కదా, ఏ కీడును మనకు రాలేదని. యెహోవా మన మధ్య ఉన్నాడు కనుక మనకి ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు. ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు. మేము భయపడము, ఇక మేము భయపడము. కాబట్టి ఆయన మన మధ్య ఉన్నాడు, మనకి ఏ కీడు రాదు. ఆయన మన మధ్య ఉన్నాడు, అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి సూచక క్రియలు మహత్కార్యం మన మధ్య చేస్తున్నాడు. ఆయన మన మధ్య ఉన్నాడు, మనకి ఏ కీడు రాదు. జఫన్య గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం 3వది. జఫన్య గ్రంథము 3వ అధ్యాయము చదువు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన మీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడంట? చదవండి అక్క. ప్రేమను బట్టి ఇక్కడ అంటాడు, తాను మీకు విధించిన శిక్షను యెహోవా. జఫన్య గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం. మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము. కాబట్టి ఒకటి ఆయన మన మధ్య ఉన్నాడు, అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. ఆయన మన మధ్య ఉన్నాడు, ఏ కీడును సంభవించకుండా కాపాడుతున్నాడు. ఆయన మన మధ్య ఉన్నాడు, అపాయమేమి రాకుండా మనల్ని కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో ఇంకా ఎన్నో సంగతులు నేను ముందుకు వెళ్ళిపోతా ఉన్నాను. కాబట్టి ఈయన ఇప్పుడు ఎవరికంటే గొప్పవాడు? యాకోబు కంటే ఎందుకు గొప్పవాడని జ్ఞాపకం చేశాను. ఇప్పుడు మూడవదిగా మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. ఆమె సొలొమోను జ్ఞానము నీటకు వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. కాబట్టి మూడవదిగా ఆయన ఎవరికంటే గొప్పవాడు? సొలొమోను కంటే గొప్పవాడు. కాబట్టి ఆయన సొలొమోను దేంట్లో గొప్ప అంట? జ్ఞానంలో కదా. కాబట్టి సొలొమోను కంటే ఈయన గొప్పవాడని చెప్పడంలో ఇప్పుడు ఈయన ఎవరంటే సొలొమోను యొక్క జ్ఞానము కంటే. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే ఏమైనాయంట? కాబట్టి సొలొమోను కంటే ఈయన గొప్పవాడు జ్ఞానంలో. కొరింథీయులకు రాస్తూ పౌలు అపోస్తలుడు 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం. 1:31. ఆయన మనకు జ్ఞానమును, ఆయన మనకి ఏమై ఉన్నాడంట? జ్ఞానమై ఉన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? 53వ అధ్యాయము యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనం. 53వ అధ్యాయం 11వ వచనం. తనకున్న అనుభవ జ్ఞానము చేత పుట్టినోట్లు ఏముంది? తన్ను గూర్చిన జ్ఞానము చేత ఏం చేస్తున్నాడంట? అనేకులను నిర్దోషులుగా చేస్తున్నాడంట. కాబట్టి ఇప్పుడు ఈయన ఎవరికంటే గొప్పవాడు? సొలొమోను యొక్క జ్ఞానము ఎవరిని కూడా నిర్దోషులుగా చేయలే. కాబట్టి సొలొమోను కంటే గొప్పవాడు ఎందుకయ్యాడు అంటే ఈయన తనకున్నటువంటి, ఆయన మనకు జ్ఞానమును నీతి అయ్యాడు. కాబట్టి బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన ఎందుకు గుప్తంలో ఉన్నాడు? ఆయన మనకు జ్ఞానము నీతి అయి ఉన్నాడు. కాబట్టి తనను కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానం చేత అనేకులను ఏం చేశాడు? నిర్దోషులుగా చేశాడు. అందును బట్టి ఈయన ఎవరికంటే గొప్పవాడయ్యాడు? సొలొమోను కంటే గొప్పవాడు. కాబట్టి ఈయన మూడవది, ఒకటి అబ్రహాము కంటే గొప్పవాడు, మృతులను సైతం మనం లేపుతూ వచ్చాడు. రెండవది యాకోబు కంటే గొప్పవాడు, మన మధ్యన ఉన్నాడు. మూడవది సొలొమోను కంటే గొప్పవాడు, తన కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానం చేత అనేకులైనటువంటి ప్రజలు ఏం చేస్తున్నాడు? ఆయన నిర్దోషులుగా చేస్తున్నాడు. నాలుగవదిగా మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనం. చాలక్క 40 నిలివేవారు యోనా ప్రకటన విని
మారు మనసు పొందిరి గనుక ఆ ఆ ఆ ఆ ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. కాబట్టి యోనా 3 రాత్రింబవులు తిమింగం కడుపులో ఎలాగుండెనో అలాగే మనిషి కుమారుడు 3 రాత్రింబవులు భూగర్భంలో ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, తిమింగం కడుపులో ఉండటం గొప్పనా, భూగర్భంలో 3 దినాలు బతికి ఉండటం గొప్పనా? తిమింగలం కడుపులో ఉండటానికి దేవుడు ఆజ్ఞాపించాడు, నువ్వు వెళ్ళి యోనాను మింగమని. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు కాబట్టి యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి, కాబట్టి యోనా కంటే శ్రేష్ఠుడు ఎందుకు అయ్యాడు అంటే మరణ వేదనలను తొలగించి ఆయన లేపాడు. మన మీద ఉన్నటువంటి ఆ మరణమును ఈయన మృంగివేశాడు. మరణమును మృంగివేశాడు. 3 దినాలు యోనా గర్భంలో ఎలాగైతే త్రిమింగ గర్భంలో యోనా ఉన్నాడో 3 దినాలు భూగర్భంలో ఉండటం ఆయన మరణమును మృంగివేయటమును జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఆయన యోనా కంటే యోనా మరణించాడు, మరణాన్ని మృంగివేయలే. కాబట్టి ఈయన మరణమును మృంగివేశాడు. మరణము ఆయన బంధించి ఉంచుట అసాధ్యం. మరణం యొక్క వేదనలు ఎలాగైతే తొలగిస్తూ వచ్చాడో జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యంలో ఉన్నటువంటి మరణము, అట్టి మరణముల నుంచి మనల్ని ఏం చేస్తూ వచ్చాడు, ఈయన విమోచించాడు. కాబట్టి ఈయన ఎవరికంటే గొప్పవాడు? యోనా కంటే గొప్పవాడు. కాబట్టి ఇప్పుడు ఎన్ని చెప్పామ్మా? ఎవరు చెప్పండి? అబ్రహాం కంటే గొప్పవాడు. ఎందుకు? రెండవది యాకోబు కంటే గొప్పవాడు. ఎందుకు? మన మధ్యన ఉన్నాడు. మూడవది సొలొమోను కంటే గొప్పవాడు, తన గురించి అనుభవ జ్ఞానం చేత మా అనేకులు నిర్దోషులుగా. నాలుగవది యోనా కంటే గొప్పవాడు, మన మీద ఉన్నటువంటి మరణమును తీసివేస్తూ వచ్చాడు. ఐదవదిగా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును. కాబట్టి ఈవిడు అంటే ఇక్కడ ఆ విషయం అట్లా లేదు, కానీ రాజులకు రాజునంటే రాజులకంటే ఈయనెవరు? గొప్పవాడు. కాబట్టి అంటే రాజులకే రాజు అంటే రాజుల కంటే ఈయనెవరని? గొప్పవాడు. ఇలా మన పాటలు కూడా పాడాం, రాజుల కన్నా శ్రేష్ఠుడని పాడాం. కాబట్టి ఈయన ఐదవదిగా ఈయనెవరు అంటే రాజుల కంటే గొప్పవాడు, రాజుల కంటే గొప్పవాడు. ఇక చాలా మంది రాజులు ఉన్నారు దైవ గ్రంథంలో. బబులోను రాజు ఉన్నాడు, తర్వాత అష్షూరు రాజు ఉన్నాడు, ఐగుప్తు రాజు ఉన్నాడు. కాబట్టి అయితే నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను మన ఆరాధన కొరకే. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 24వ వచనం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం. ఒక రాజ్యము స్థాపించును, దానికన్నిటికీ నాశనం కలగదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగలగొట్టి నిర్మూలన చేయను గాని ఆది యుగ యుగములు నిలుచు. ఈ రాజుల యొక్క రాజ్యము కొంతకాలం ఉంటుంది. రాజుల కంటే గొప్ప రాజు ఉన్నాడు, రారాజు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన రాజ్యము శాశ్వతమైంది, ఆయన రాజ్యము నాశనం లేనిది, ఆయన రాజ్యము ముందున్నటువంటి రాజ్యములన్నిటిని కూడా నిర్మూలము చేసింది. ఇప్పుడు మనల్ని దేవుడు ఆ రాజ్యమునకు ఏం చేశాడు? తండ్రికి మనల్ని ఒక రాజ్యముగా చేస్తూ వచ్చాడు. కాబట్టి ఆయనను తన కొరకే మనల్ని దేవుడు ఒక రాజ్యముగా చేస్తూ వచ్చాడు. ఎక్కడుందన్నమాట? ఎబ్రియలకు రాసిన పత్రిక. మనల్ని ప్రేమించుచు ఆమె తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను. ప్రభు స్తోత్రం. ఆ రాజ్యంగా దేవుడు మనల్ని చేస్తూ వచ్చాడు. అందుకైనా రాజుల కంటే గొప్పవాడు. కాబట్టి ఇక్కడ నేను ఆపేస్తాను. 5 తలంపులు మనం మనసులో ఉంచుకుందాం. ఆయన రాజుల కంటే గొప్పవాడు. ఆ తర్వాత చాలా ఉన్నాయి. తర్వాత ఆయన మాంత్రికుల కంటే గొప్పవాడు. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి, మీరు తర్వాత స్టడీ చేయండి. ఈ 5 విషయాలు మనం ఉదయాలు ఉంచుకుందాం.
కాబట్టి సమస్త దేవతల కంటే గొప్పవాడని ఉంది. కాబట్టి 5 విషయాలు మన విషయాల్లో ఉంచుకుందాం. యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు. కాబట్టి